ఏంటి మంటలు వచ్చాయి, పరిగెత్తండి. ఎవ్వరిని వదలకండి. దేవాలయంలోని ప్రతి వస్తువు, ఇక్కడున్న శ్రేష్టమైన ప్రతి వ్యక్తిని బబులోను తీసుకువెళ్ళాలి. ఇది నెబుకద్నెజరు ఆజ్ఞ. బానిసలారా, మీరు మా మాట వినాలి. కాదు రాజకుమారులం, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. అస్సలు విడిపోకూడదు. సైనికులు వస్తున్నారు. మనం ధైర్యంగా ఉందాం. వీళ్ళు మనల్ని ఏం చేస్తారో. ఏదో జరగబోతుంది. అవును మిత్రమా, పదండి, రాజు దగ్గరికి వెళ్ళాలి. మనమంతా కలిసే ఉండాలి. అసలేం జరగబోతుందో. త్వరగా పదండి బానిసలారా. బానిసలు కాదు, రాజకుమారులం. ఆ పైన చెట్లను చూడు, గోడల మీద ఉన్నాయి. అసలు ఎలా సాధ్యమైందో. బబులోను చాలా అందమైన పట్టణం. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి, మాకు తెలియాలి. భోజనశాలకు నడవండి. బానిసలైన మీరంతా కొన్ని రోజులు ఈ బలమైన మాంసాహారమే తినాలి, ఎందుకంటే రాజు దగ్గరకు వెళ్ళాలి. మీ అందరికి మంచి మాంసాహార భోజనం సిద్ధం చేశారు, తినండి. ఏంటి ఆహారం? చాలా ఆకలిగా ఉంది. శాకాహారమే లేదు ఇక్కడ. ఈ ఆహారం మనం తినకూడదు. ఏం చేద్దాం? ఇక్కడ అంతా మాంసం, చేపలే ఉన్నాయి. అవును సోదరా, మనం కొంతసేపు ఆగుదాం. ఉండండి, అధిపతితో మాట్లాడతా. అయ్యా, మేమందరం తినే మాంసాహారం తినం, ఎందుకంటే అది దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ. దయచేసి మా అందరికీ శాకాహారం ఇప్పించండి. ఏంటి ఇంత ప్రశస్తమైన బలమైన మాంసాహారం మీరు తినరా? పిచ్చోళ్ళ ఉన్నారే మీరు. దానియేలు, రాజైన నెబుకద్నెజరు మిమ్మల్ని చూసినప్పుడు మీరందరికన్నా బలహీనంగా ఉంటే నన్ను చంపేస్తాడు. నాకు ప్రాణహాని కలిగిస్తారా? అయ్యా, ఒక్క 10 రోజులు మాకు మంచినీళ్ళు, శాకాహారం ఇప్పించి చూడండి. అప్పటికీ మా మొహాలు బలహీనంగా ఉంటే మీరు ఎలా చెప్తే అలా వింటాం. సరే, పదండి, భోంచేద్దాం. నాకు చాలా ఆకలేస్తుంది. ఈ కూరగాయలు చూడు, చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇది చాలా ప్రశస్తమైంది. వారు 10 రోజులు శాకాహారము తిని మంచినీరు మాత్రమే తాగిన తరువాత వారి ముఖములు అందరికంటే సౌందర్యంగాను కళగాను కనిపించాయి. నీ పేరు బెల్తుషాజరు, షడ్రకు, మేషకు, అబెద్నెగో. మీ ముఖాలు అందరికన్నా తేటగా ఉన్నాయి. ధన్యవాదములు. మిమ్మల్ని ఎంచుకున్నాను. మేము సిద్ధంగా ఉన్నామండి. మిమ్మల్ని నేను బాగా గమనించాను. మీరంతా ఇక నుండి శాకాహారం మాత్రమే తినవచ్చు. వీళ్ళకి శాకాహారం మాత్రం ఇవ్వండి. అలాగే ప్రభు. ధన్యవాదములు. రాజైన నెబుకద్నెజరు జ్ఞానులను ప్రవేశపెట్టమని నపుంసకుల అధిపతికి చెప్పగా ఆయన వారిని రాజునొద్దకు తెచ్చెను. అయితే రాజు వారి జ్ఞానాన్ని పరీక్షించుటకు అనేక ప్రశ్నలు వేయగా వారెవ్వరూ రాజుని మెప్పించలేకపోయారు. మొత్తం అంతా వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు ప్రభు. బెల్తుషాజరు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలను ప్రవేశపెట్టండి. వీళ్ళేంటి, చూడటానికి చాలా అందంగా ఉన్నారు. రాజైన నెబుకద్నెజరు వారిని రకరకాల ప్రశ్నలు వేసి క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత వారు తన రాజ్యంలో శకునగాండ్ర కంటెను, గారడీ విద్య చేయువారి కంటెను శ్రేష్ఠులుగా కనిపించిరి. అందరికంటే జ్ఞానంలోనూ తెలివిలోనూ మీరే శ్రేష్టంగా ఉన్నారు. మీకు నా అభినందనలు. ay 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 ay
రాజు ఏలుబడిలో 2వ సంవత్సరంలో ఆయన ఒక కలగనెను. దాన్ని మర్చిపోయి దాని గురించి విచారించి జ్ఞానులను పిలిపించెను. రాత్రి నేను ఒక కలగన్నాను, దాన్ని మర్చిపోయాను. ఆ కలని దాని భావాన్ని మీరు నాకు చెప్పాలి. ఏంటి? ఎలా రాజా? రాజా, ఆ కళ ఏంటో చెప్పండి, దాని భావం మేము వివరిస్తాం. మీ కళ మాకెలా తెలుస్తుంది రాజా? ఆ? చూడండి, మీలో ఎవరైనా నా కలని దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా చంపేస్తా. రాజా, ఒక్కసారి మీ కళను గుర్తు చేసుకోండి, అప్పుడే మేము వివరించగలుగుతాము. మాట్లాడకో. మహారాజా, దేవతలు మాత్రమే ఈ విషయం చెప్పగలరు. దేవతలు మనుషుల మధ్యలో ఉంటారా? ఇక్కడి నుంచి వెళ్ళు, వీళ్ళందరినీ చంపేయండి. రాజు జ్ఞానులందరినీ చంపాలని ఇచ్చిన ఆజ్ఞ దానియేలుకు తన స్నేహితులకు తెలిసింది. మనమంతా చాలా ప్రమాదంలో ఉన్నాం. ఏమైంది? ఏదో కీడు జరిగేలా ఉంది. నాతో పాటు రండి, మహారాజు మిమ్మల్ని అందరినీ చంపేయమన్నాడు. అయ్యా, కొంత సమయం ఇవ్వండి. ఆర్యోకు రాజు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అప్పుడు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన అర్యోకు జరిగినదంతా దానియేలుకు వివరించాడు. ఒక్కసారి రాజు దగ్గరికి నన్ను తీసుకువెళ్తావా? కళ గురించి నేను మాట్లాడతాను. సరే, నేను ప్రయత్నిస్తాను. మహారాజా, మమ్మల్ని చంపకుండా కొంత సమయం ఇవ్వండి. మీ కళని దాని భావాన్ని నేను వివరిస్తాను. సరే, నీకు కొంత సమయం ఇస్తాను. ధన్యవాదాలు మహారాజా. మీరు మీ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించండి. దేవుడు మనల్ని మరణం నుంచి తప్పిస్తాడు. ఆ రాత్రి దానియేలు నిద్రపోయినప్పుడు దేవుడు కలను, దాని భావాన్ని, తన భవిష్యత్తు ప్రణాళికను దానియేలుకు స్వప్నము ద్వారా వివరించెను. దేవా, నీవు కాలములు సమయములు మార్చువాడవు. రాజులను త్రోసివేసి కొత్త రాజులను నియమిస్తావు. వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహిస్తావు. దేవా, నాకు లోతైన రహస్య సంగతులు బయలుపరిచావు. నీకే మహిమ, ఘనత, యెహోవా మా దేవా. ఆర్యోకు, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. రాజు కన్న కళ, భావము ఇప్పుడు నేను వివరిస్తాను. రాజా, మీరు కనిన కలను దాని భావమును ఈ యూదురైన యవనస్తుడు వివరించగలడు. నేను చూసిన ఆ కళని దాని భావాన్ని నువ్వు చెప్పగలవా బెల్తెషాజర్? రాజా, జ్ఞానులైన, జ్యోతిష్కులైన, గారడీ విద్య గలవారైన ఇలాంటి మర్మాలు చెప్పలేరు. అయితే రహస్యాలు బయలుపరచు దేవుడు త్వరలో జరగబో సంగతులు మీకు బయలుపరిచాడు. రాజా, కలలో మీకు పెద్ద ప్రతిమ కనిపించింది కదా. ఈ మహాప్రతిమ గొప్ప వెలుగుతో భయంకరమైన రూపంతో మీకు కనిపించింది. ఆ ప్రతిమ శిరస్సు బంగారమును, దాని భుజములు రొమ్ము వెండివి, దాని ఉదరము తొడలు ఇత్తడివి, దాని మోకాలు ఇనుపవి, దాని పాదాల్లో సగం మట్టి సగం ఇనుము కలిసి ఉంది. హఠాత్తుగా ఒక రాయి విగ్రహం పాదాలమే కొట్టింది. దానికి చేతి సహాయం లేదు. ఆ ప్రతిమ కళ్ళంలో దంచబడిన చెత్తలా అయిపోయింది. ఆ రాయి మాత్రం మహాపర్వతంలో భూమంతా నిండిపోయింది. మీరు కన్న కళ ఇదే రాజా? అవును, నేను కన్న కళ ఇదే. త్వరగా నాకు దాని భావం చెప్తావా? నాకు చాలా ఆందోళనగా ఉంది. అలాగే రాజా, కళ భావం చెప్తాను. ఇది భవిష్యత్తులో జరిగే విషయం. జాగ్రత్తగా వినండి. సరే చెప్పు, మేము వింటాం. బబులోను రాజా, పరలోకమందున్న మహాదేవుడు ఘనతను, బలమును, అధికారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజయ్యి ఉన్నారు. ఆయన మనుష్యులను, మనుష్యులు నివసించే భూమిని, భూజంతువులను, ఆకాశ పక్షులను మీ చేతికి అప్పగించి ఉన్నారు. వారందరి మీద మీకు ప్రభుత్వాన్ని అనుగ్రహించారు. ఆ బంగారపు శిరస్సైన బబులోను సామ్రాజ్యం మీరే. మీరు చనిపోయిన తర్వాత మీకంటే తక్కువ సామ్రాజ్యం ఒకటి వస్తుంది. అది వెండి భుజములతో పోల్చబడిన మాదీయుల, పారసీకుల సామ్రాజ్యం. అటు తర్వాత లోకాన్నంతా ఏలే మూడో సామ్రాజ్యం ఒకటి లేస్తుంది. అదే ఇత్తడి ఉదరము తొడలతో పోల్చబడిన గ్రీకు సామ్రాజ్యం. పిమ్మట నాలుగో సామ్రాజ్యం ఒకటి లేస్తుంది. అది బలమైన ఇనుము లాంటి రోమా సామ్రాజ్యం. ఆ బలమైన ఇనుము రాజ్యాలన్నిటినీ పగలగొట్టి పొడిగా చేస్తుంది.
పాదములు వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుము మరి కొంత మట్టుకు మట్టి కలిసినట్టుగా తమరికి కనిపించింది కదా. అవి రోమా ప్రభుత్వపు ఆలోచన విధానంలో ప్రజల చేత ఎన్నుకోబడిన మిలిత రాజ్యములు. ఇనుము మట్టి ఏ విధంగా అయితే కలవో అదే విధంగా ఆ రాజ్యముల్లో విభేదాలుంటాయి. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఒక రాయి మట్టిని, ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని పగలగొట్టగా మీరు చూశారే. ఈ కళ ద్వారా మహాదేవుడు భవిష్యత్తులో జరగబో సంగతులు మీకు తెలియజేశాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దానికి ఎప్పటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి మాత్రమే చెందుతుంది. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేసి యుగ యుగములు నిలుస్తుంది. రాజా కళ నిశ్చయము, దాని భావం నమ్మదగినది. బెల్తెషాజర్, నీ దేవుడు గొప్పవాడు, ఆయనకే మహిమ ఘనత. మహారాజా, ఇతన్ని బహుమతులతో సత్కరించండి. అలాగే మహారాజా. ఎవరు చెప్పలేని కళని, దాని భావాన్ని నువ్వు వివరించావు. నీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మర్మాలను బయలుపరచువాడు. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి గొప్ప దానాలిచ్చి బబులోను సంస్థానమంతటికిని అధిపతిగా నియమించెను. దానియేలు రాజును వేడుకొనగా షడ్రకు, మెషకు, అబేద్నెగోలను కూడా బబులోను సంస్థానములో విచారణకర్తలుగా నియమించెను.